నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పేరు సంచలనంగా అయిపోయింది. అదేంటంటే ప్రశ్న రావణ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తారు. ఇప్పుడు అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. అలానే రావణ్ కూడా ఆయన భావాలను వ్యక్తపరిచారు. అయితే ఆయన మీద ఇప్పుడు పెట్టిన చట్టమే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది. ఉపా చట్టం అనేది మామూలుగా అందరి మీద పెట్టరు అంత ఈజీగా. బట్ రావణ్ మీద సపరేట్గా ఉపా చట్టం పెట్టడానికి అసలు కారణం ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, ప్రశ్నిస్తే మీరు ఆ చట్టం పెట్టడం ఏంటి? మామూలుగా కూడా బిఎన్ఎస్ చట్టాలు ఇవి ఉన్నాయి, ఇవి కూడా పెట్టొచ్చు కదా. బట్ ఉపా చట్టమే ఎందుకు పెట్టారు? ఆయనని ఇరికించడానికి పెట్టారా, లేకపోతే అసలు ఈ ఉపా చట్టం అనేది దాని గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రధానంగా ఈ పర్టికులర్ యూట్యూబర్ రావణ్ కేసు విషయంలో వినిపిస్తున్న లేదా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే ఉపా చట్టం పెడతారా? ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించటమే కదా అనేది ప్రధానమైన ప్రశ్న. మనం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ని తిట్టినందుకు, దూషించినందుకు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు ఉపా చట్టం పెట్టలా. ఫస్ట్ క్లారిటీ. ఉపా చట్టం ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఉపా చట్టం ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే ప్రధానమైన కారణాలు చెప్పవలసి వస్తే, దేశ సార్వభౌమత్వాన్ని విమర్శిస్తే, ద్వేషిస్తే, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే, మత విద్వేషాలను రెచ్చగొడితే, నిషేధిత సంస్థలకి చెందిన నోటోరియస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని గ్లోరిఫై చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్స్ అనేది ఒక నిషేధిత సంస్థ, అందులో ఉన్న వ్యక్తుల్ని పొగిడితే, లేదా మన దేశాన్ని కించపరిచి ఇంకొక దేశాన్ని పొగిడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, ఇటువంటి వాటి అన్నిటి చేస్తే ఎవరి మీదైనా ఉపా చట్టం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ జరిగింది. భారతదేశాన్ని విమర్శిస్తూ పాకిస్తాన్ని పొగిడినట్టుగా నేను ఉద్రేకపూరితమైన వీడియోలు, ప్రసంగాలు చేస్తే ఉపా చట్టం కింద పెట్టవచ్చు. లేదా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, నిషేధిత సంస్థ ఉంది నక్సలైట్, అందులో ఉన్న లీడర్స్ని మనం గ్లోరిఫై చేసి పొగడటం, ఇది చేశాడు కాబట్టి రావణ్ మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2, ఇది పెట్టకూడదు, అక్రమ కేసు అని అంటున్న వాళ్ళకి నా సూటి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ పెట్టకూడదు పెట్టి ఉండుంటే, ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ లేకుండా ఉండి ఉంటే జడ్జి గారు బెయిల్ ఇచ్చి ఉండేవాళ్ళు, రిమాండ్కి పంపించి ఉండేవాళ్ళు కాదు. అంటే ఇంకొక అంశం, ఇందులో పోలీసులు సబ్మిట్ చేసిన 20 పేజెస్ రిమాండ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. నేను డీటెయిల్స్ అన్నీ స్టడీ చేసా ఒక ప్రొఫెషనల్గా. ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా, వీడియోస్ అన్నీ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినటువంటి వీడియోస్, రెచ్చగొట్టినటువంటి వీడియోస్, కాబట్టి ఉపా చట్టం కింద పెట్టారు. ఇంకొక ప్రశ్న మీలాంటి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు ఉపా చట్టం, ఇప్పుడు పెట్టారు అని. ఎప్పుడు పెట్టలేదు అనేది రాంగ్, జనాన్ని మభ్యపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ నిషేధిత సంస్థలో ఉన్నటువంటి గతంలో మనకి గుర్తుండే వ్యక్తి వరవర్రావు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మీద ఉపా చట్టం కింద కేసు పెట్టారు కాబట్టి ప్రొలాంగ్డ్ జైలు జీవితం గడిపాడు ఆయన. ఇక్కడ ఇంకొక అంశం, ఉపా చట్టం కింద పెట్టిన దానికి మీరు అన్నట్టుగా బిఎన్ఎస్ సెక్షన్స్ కింద పెట్టిన దానికి తేడా. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ యూట్యూబరు 8 కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయితే 4 కేసుల్లో 4 డిఫరెంట్ ఏరియాస్లో బెయిల్ ఇచ్చారు. అంటే నార్మల్ బిఎన్ఎస్ సెక్షన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి బెయిల్ వచ్చింది. కానీ ఉపా చట్టంలో బెయిల్ రాదు. నాన్ బెయిలబుల్ అనటం కంటే ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ. జనరల్ బిఎన్ఎస్ గతంలో సిఆర్పిసి సెక్షన్లో ఏం చెప్తుందంటే, అంటే ప్రిన్సిపల్ చెప్తా నేను, బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇది ప్రిన్సిపల్ నార్మల్ చట్టాల్లో. అంటే బెయిల్ అనేది రూల్, నీకు బెయిల్ ఇచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేయాలి. జైలుకు అనేది ఎక్సెప్షన్. కానీ ఉపా చట్టంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కేసు లాస్, ప్రెసిడెన్సెస్ ఏం చెప్తుందంటే, ఉపా చట్టం కింద పెద్ద నేరపూరితమైన కుట్ర కోణం ఉంటుంది కాబట్టి బెయిల్ ఇవ్వటం అనేది అసలు రూలే కాదు, బెయిల్ రిజెక్ట్ చేయటం అనేది రూల్ ఇందులో. కాబట్టి ఎంత అడ్వకేట్స్ ఎంత ప్రయత్నం చేసినా బెయిల్ రావటం కష్టం. 6 months వరకు అయితే అసలు రాదు. సో అటువంటి కేసు ఎందుకు పెట్టారంటే ఈ కారణాల వల్ల పెట్టారు. ఏదో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించినందువల్ల పెట్టాల. నంబర్ 2, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించటం అని కొంతమంది అన్నారు. అంబటి రాంబాబు లాంటి కొంతమంది నాయకులు. అంటే ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ చేయవచ్చు. అదొక్కటే ఫోకస్ చేస్తున్నారు. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఏం చెప్తుందంటే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని
ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేయటం, బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఉద్రేకపూర్వకంగా మాట్లాడటం, తిట్టటం, ఇవన్నీ కూడా భావ వ్యక్తీకరణ కిందకి రావు అని ఆర్టికల్ 19(2) చెప్తుంది. కాబట్టి అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరించటం అనేది కానే కాదు. ఆ చట్టం ప్రకారం అట్రాక్ట్ అయింది కాబట్టి పెట్టారు, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టారు. ఉన్నాయి కాబట్టే రావణ్ గతంలో చేసిన ఇటువంటి వీడియోస్ డిలీట్ చేశాడు. తర్వాత ఇప్పుడు పోలీసులు దాన్ని రిట్రైవ్ చేశారు, వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. రెండవది, ఈ పర్టికులర్ ఛానల్కి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు అనేది కూడా ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ ఉన్నాయి. మూడవది, ఇటువంటి వాళ్ళ సంఘ విద్రోహ చర్యలు చేస్తున్న వాళ్ళకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చట్టం కింద అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గతంలో మరి మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి నిన్న ఒక దురుసుగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అన్నాడు. ఒక ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చట్టాలు చేసి చట్టాలను గౌరవించవలసిన ప్రజాప్రతినిధులు భారత రాజ్యాంగంలో చట్టంలో ఉన్నటువంటి ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అని వెటకారం, హేళనగా, సర్కాస్టిక్గా మాట్లాడటం అనేది అఫెన్స్. దాని మీద కూడా కేసు బుక్ అయింది, అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ప్రకాష్ రాజ్ నెక్స్ట్ పాయింట్. ఇదే కేసులో ఆయన కూడా ఉద్రేకపూర్వకంగా రావణ్ని సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియో ఆడియో కాల్స్ దొరికినాయి. సో నెక్స్ట్ ఆయన మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. ఇక నిన్న విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతోటి కొంతమంది నాయకులు, కొంతమంది మేధావులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ప్రజల్లోకి వేరే రకంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉపా చట్టం పెట్టడానికి వీలు లేదు అని. పెట్టడానికి లేకపోతే అసలు నిన్న ఆయనకి బెయిల్ వచ్చి ఉండేది కదా, రిమాండ్కి ఎందుకు పంపిస్తారు? అంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇచ్చారు 14 days. మళ్ళీ బెయిల్ రావటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కోర్టులో శిక్ష పడినా కూడా ఈ పర్టికులర్ సెక్షన్స్ కేసులో సెక్షన్ 13 అండ్ సెక్షన్ 39 ఆఫ్ ఉపా సెక్షన్ కింద పెట్టారు. సో ఒకవేళ జైలు విధించినా కూడా మినిమం 10 years అండ్ అబౌవ్ జైలు పడే అవకాశం ఉంది. సో ఇంత కఠినంగా వ్యవహరించినప్పుడు కఠిన చట్టాలు పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి పెట్టారు. సో ఊరికే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వల్ల ఇటువంటి జనంలో మిస్గైడ్ చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ శిక్ష పడితే ఎంత కఠినంగా ఉంటుందంటారు? 10 years లోపు అయితే పడదు, 10 years అండ్ అబౌవ్ శిక్ష పడుతుంది, కఠినమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇటువంటి కేసెస్ తీవ్రమైన కేసెస్, ఇవి నార్మల్ కేసెస్ కాదు. అందుకే బెయిల్ రాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అందుకే బెయిల్ ఇవ్వటం అనేది ఇక్కడ రూల్ కాదు, ఇవ్వకపోవటమే రూల్ ఇక్కడ. అందుకని ఇది అట్రాక్ట్ అయింది, దానికి ఎవిడెన్స్ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో నేను స్టడీ చేశాను, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో తప్పు ఎక్కడుంది? వేర్ వెంట్ రాంగ్? అసలు ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళది కదా తప్పు, ఫండింగ్ ఇస్తున్న వాళ్ళది కదా తప్పు. మరి జగన్ రెడ్డి గారు దీన్ని ముందు రాజకీయం చేయాలని, రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఫస్ట్లో ఈయన చౌదరి అని క్యాస్ట్ బయటికి తీసుకొచ్చారు. నిందితులకి క్యాస్ట్కి, వృత్తికి, ప్రొఫెషన్కి సంబంధం ఏంటి? ఎందుకు క్యాస్ట్ తీసుకొస్తున్నారు? నిందితుల విషయంలో ప్రతిసారి అరెస్ట్ చేస్తే కులం, మతం, పార్టీ ఎందుకు వస్తుంది? రాకూడదు. తీసుకొచ్చారు, అది అబద్ధం అని తేలింది. వాళ్ళ భార్య రెడ్డి అన్నారు, అదే అబద్ధం అని తేలింది. రావణ్ తండ్రి పేరు డానియల్. సో లేని విషయాన్ని, అబద్ధాన్ని ప్రచారం తీసుకురావటం, చట్టాలని చులకనగా మాట్లాడటం, ఇటువంటి అన్ని. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని లీగల్ ఎయిడ్గా ప్రొవైడ్ చేశారు, వకాలతో తీసుకున్నారు. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఎందుకు పెట్టారంటే రావణ్ని జైలుకు పంపించడానికి ఆయన పెట్టారు. ఆయన వాదించిన కేసుల్లో ఎవరికి ఇంతవరకు బెయిల్ రాదు కూడా, అది కానీ కావాలనే పెట్టారు. రెండో అంశం, వ్యూహాత్మకంగా డబుల్ గేమ్ ప్లే చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఈ పర్టికులర్ విషయంలో. ఒకవైపు సపోర్ట్ చేస్తానని చెప్తూనే, ఇంకొక సైడు కులం కోణంలో దీన్ని చిత్రీకరిస్తూనే, మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇతనికి సపోర్ట్ బహిరంగంగా చేస్తే హిందూ మతత్వానికి చెందిన కొన్ని ఓట్లు నెగటివ్ అవుతాయని, బీజేపీకి కొంత ఇబ్బంది అవుతుందని, ఇటువంటి అంశాలు రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీని పరిగణలోకి తీసుకొని వీళ్ళు వ్యూహాత్మకంగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేస్తూ ఉంటారు, అమ్మటి రాంబాబు చేతనే ఇతను మా పార్టీకి సంబంధం లేదంటారు. మళ్ళీ కొడాలి నాని చేత ఇంకో కులం కార్డు ప్లే చేస్తారు. ఇవన్నీ డబుల్ గేమ్, యూజ్ అండ్ త్రో పాలసీలో గతంలో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి పనిచేసిన చాలామంది నాయకులు ఇప్పుడు జైలు పాలవటం, వాళ్ళు సైలెంట్ అవ్వటం జరిగింది, రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా ఇటువంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళని చూసైనా కూడా మిగతా వాళ్ళు రియలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో ఫండింగ్ ఇస్తున్నారని నోటికి ఏది పడితే అది మాట్లాడి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ముందుకు తీసుకొచ్చి, కులం పేరుతో ముందుకు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠం, లెసన్ కావాల్సిన అవసరం ఉంది. అవును సార్, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇలా చేసే వాళ్ళకి ముందు ముందు తగ్గుతారంటారా? ఏమైనా భయపడతారా? ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇటువంటి కఠినమైన సెక్షన్స్, నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవటం వల్ల కొంత నివారించే అవకాశం ఉంది ఒకటి. రెండోది, మీరు అడిగారు, ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ ఇండియా.
ఈ సోషల్ మీడియా ద్వారా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్న విషయం చాలా సీరియస్గా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ సోషల్ మీడియాని ఎలా అరికట్టాలనే దాని మీద చర్చ జరిగింది. దీనికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గవర్నర్ గారితో ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేశారు. సెంట్రల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ కూడా సోషల్ మీడియాని ఎలా అరికట్టాలనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో దీన్ని అరికట్టకుండా వదిలేస్తే ఎవడిష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే, విద్వేషాలు రెచ్చగొడుతుంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఎక్స్పర్ట్స్తో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూటమి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల అని మనం ఆశించాలి. ఎందుకంటే అదుపు తప్పుతున్నటువంటి సోషల్ మీడియాకి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రెస్కి ఒక బోర్డు ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అది కంట్రోలింగ్ ఉంది ప్రింటింగ్ మీడియాకి, సోషల్ మీడియాకి లేదు. కానీ దీనికి కూడా ఉండవలసిన అవసరం ఏర్పడే పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్న చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. మొబైల్ ఉంటే చాలు, ఇంట్లోంచి కూడా నచ్చినట్టు మాట్లాడొచ్చు. అది అరికట్టవలసిన బాధ్యత ఉంది. లేకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇది ఒక లెసన్ కావాలా మిగతా వాళ్ళకు కూడా అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.